శ్రీరాముని పూజిస్తే రామరాజ్యం ఉంటుందని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, గరికిన పెద్దరాజు పేర్కొన్నారు. గురువారం కాకినాడ రూరల్ తూరంగి గ్రామం రాఘవేంద్రపురంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠ దాతలు పెంకే శ్రీనివాసబాబా, గౌరీ మనోహరి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాగశాల ప్రవేశం, గణపతి పూజ కథ, దీపారాధన నిర్వహించడం జరిగిందన్నారు. 2 రోజులుగా హోమాలు నిర్వహించడం జరుగుతుందని, శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని పునఃనిర్మాణం చేపట్టి విగ్రహ ప్రతిష్టలు చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు జక్కి అప్పారావు, తూరంగి రాఘవేంద్రపురం ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రామాలయం లేని గ్రామంలో అదేవిధంగా మన పూర్వంలో చాలా రామాలయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రాఘవేంద్రపురంలో మాత్రం విశిష్టమైంది. ఇక్కడ అతి పురాతనమైన ఇక్కడ మన పెంకే శ్రీనివాసబాబా గారి ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో సీతారాములు లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలని ప్రతిష్ఠించడం, అలాగే ఇంకో భక్తుడు బాబా గారి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మరి మీరందరూ కూడా రోజు వచ్చి దీన్ని దర్శించుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇంతేకాదు రాముల వారికి ఒక చరిత్ర ఉంది. ఆయన పరిపాలనలో ఎక్కడా కూడా 3 పూలు 6 కాయల్లా ఉండేది. అలాగే మనందరం కూడా మన గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. రామాలయం నిర్మించాం. సాయిబాబా గుడి కూడా నిర్మించాం. అది శివరాత్రి వచ్చింది 7 సంవత్సరాల క్రితం పనిచేసి మళ్ళీ పునర్నిర్మాణం చేసాం. ఈ గుడికి ఇప్పుడు శిథిలాస్థాయి 7 సంవత్సరాలు పునర్నిర్మాణం చేసి 7 సంవత్సరాలకి ఇప్పుడు గుడి పూర్తయింది. విగ్రహాలు పెంకే శ్రీనివాసబాబా గారు విగ్రహ ప్రతిష్టాపన కూడా పెంకే శ్రీనివాసబాబు, గౌరీ మనోహర్ దంపతులు విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది. భక్తులు అందరూ వచ్చి కార్యక్రమం చేశారు. అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా పెంకే శ్రీనివాస బాబా గారికి మేము రుణపడి ఉన్నాం. అయితే పెంకే శ్రీనివాస బాబా గారి గుడికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. అట్లాగే భక్తులు కూడా అందరూ డోనర్స్తో గుడి నిర్మించాం. ప్రతి ఒక్కరూ సహకారంతో ఈ గుడి నిర్మించడం జరిగింది. ఈ రోజు విగ్రహ ప్రతిష్టాపన రాఘవేంద్రపురంలో జరుగుతుంది. ఈరోజు కాకినాడ రోడ్ నియోజకవర్గంలో తూరంగి గ్రామం రాఘవేంద్రపురంలో సీతారామాంజనేయ స్వామి, షిరిడి సాయిబాబా విగ్రహాలు పునర్నిర్మాణం. అంటే 100 సంవత్సరాల గుడి చరిత్ర ఉంది. ఆ గుడి చరిత్రకి పాత విగ్రహాలు నిమజ్జనం చేసి మళ్ళీ గుడిని పునర్నిర్మాణించి కొత్త విగ్రహాలు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా నా చేతుల మీద విగ్రహాలు ఇవ్వటం మరియు ఈ ప్రతిష్టకి నేను కూడా ఇందులో పాల్పంచుకోవటం, ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సీతారామ విగ్రహాలు అన్నవి ఎక్కడైనా ఏ గ్రామం వెళ్ళినా తప్పకుండా ఉంటాయి. అలాగా ఈ గ్రామంలో కూడా వీళ్ళు పెట్టుకోవటం మన కాకినాడ రూరల్కే పుణ్యమని తెలియజేస్తూ, శాస్త్రోక్తంగా 2 రోజుల నుంచి హోమాలు జరిపి ఇక్కడ పురోహితులు ప్రతిష్టకి సహకరించినందుకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా